వెల్కమ్ టు మై ఛానల్ ది బుక్ షెల్ఫ్ 2020. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి తెలుగు న్యూస్ పేపర్ ఫార్మర్ ఎడిటర్ కె శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, తెలుగు సాహిత్యం ప్రమాదంలో ఉంది, తెలుగులో మంచి పుస్తకాలు రావట్లేదు, తెలుగులో మంచి సాహిత్యం రావట్లేదు, మంచి నవలలు కానీ కథలు కానీ కవిత్వం కానీ తెలుగులో రావట్లేదు, తెలుగులో మంచి రచయితలు రావట్లేదు అని గగ్గోలు పెడుతున్నారు. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు అన్నారు కె శ్రీనివాస్ గారు. అంతేకాకుండా ఇంకేం చెప్పారంటే, గతంలో కొన్ని వర్గాలకి కొన్ని కమ్యూనిటీస్కి చెందిన రచయితలు మాత్రమే రచనలు చేసేవారు. అందుకే ఆ కొంతమందిలో మహాకవులుగా గొప్ప రచయితలుగా మహాకవులుగా గుర్తింపు లభించేది. కానీ ఇప్పుడు సమాజం పూర్తిగా మారిపోయింది. సమాజంలోని అన్ని వర్గాల నుంచి అన్ని సమూహాల నుంచి అనేక మంది రచయితలు రాస్తున్నారు. తమ జీవితాల్లోంచి జీవితపు అనుభవాల్లోంచి తమ కళల్లోంచి అనుభూతుల్లోంచి జ్ఞాపకాల్లోంచి అనేక రకాలైన సాహిత్యం తెలుగు భాషలోకి వస్తుంది. ఈ రోజుల్లో గొప్ప కవి గొప్ప రచయిత అని గుర్తింపు ఎవరికి ఇవ్వలేము. ఎందుకంటే అందరూ అంత గొప్పగా రచనలు చేస్తున్నారు. అందరూ గొప్ప రచయితలే. తెలుగు భాషకి ఇది శుభ పరిణామం. తెలుగు భాషకి తెలుగు సాహిత్యానికి ఎటువంటి ప్రమాదం లేదు అన్నారు కె శ్రీనివాస్ గారు. నిజంగా కె శ్రీనివాస్ గారు అన్న మాటలు అక్షర సత్యం అని చెప్పడానికి ఉదాహరణ ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే పుస్తకం. ఈ పుస్తకం ఒక కథా సంకలనం. రచయిత మొదటి పుస్తకం. తను రాసిన 10 కథలని ఒక పుస్తకంగా మన ముందుకు తీసుకొచ్చారు. ఇందులో కథలన్నీ ప్రత్యేకమైన కథలు, ప్రత్యేక శైలిలో రాయబడ్డ కథలు, మీకు ఒక మంచి అనుభవాన్ని ఇచ్చే కథలు. ముఖ్యంగా రచయిత ఇందులో చాలా కథలు మ్యాజికల్ రియలిజం అనే స్టైల్లో రాయబడ్డ కథలు. ఈ కథలు మానవ సంబంధాల గురించి చెప్పే కథలు, మంచి సమాజం రావాలని కోరుకునే కథలు, మంచి సమాజం సాధ్యమే అని చెప్పే కథలు, జీవితంలోని సెలబ్రేషన్స్ని, ప్రేమని, ఆశలని, కాన్ఫ్లిక్ట్స్ని చెప్పే కథలు. ఇందులో రచయిత ఒక మంచి ప్రపంచం కోసం, ఒక ఆదర్శవంతమైన ప్రపంచం కోసం ఎంతగా కోరుకుంటున్నాడో, ఎంతగా పరితపిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. తన కథల్లో రచయిత ఆ పాత్రలని నిజ జీవితంలోంచి, వాస్తవిక జీవితంలోంచి ఆదర్శవంతమైన ప్రపంచంలోకి, మానవీయ ప్రపంచంలోకి, అర్థవంతమైన ప్రపంచంలోకి తీసుకెళ్ళి అక్కడ విహరింపజేసి అస్తవ్యస్తమైన ఈ నిజ జీవితంలోకి తీసుకొస్తాడు. ఆ మధ్య జరిగే ఆ కాన్ఫ్లిక్ట్ అని మనకు చూపిస్తాడు రచయిత. ఒక మంచి సమాజం సాధ్యమే, ఒక ఆదర్శవంతమైన సమాజం, ఒక మానవీయ సమాజం సాధ్యమే అని చెప్పే కథలు ఈ కథలు. చరిత్రను చదివి, చరిత్రను అర్థం చేసుకొని, బాధపడి, కోపం తెచ్చుకొని, ఇది మన చరిత్ర కాదు, మన చరిత్రని మళ్ళీ రాయాలి, మన చరిత్రని మళ్ళీ మనమే రాయాలి అని చెప్పే కథలు ఈ కథలు. ఈ కథలన్నీ చాలా సెన్సిబుల్ కథలు, మిమ్మల్ని ఆలోచింపజేసే కథలు, లోతైన కథలు. ఈ పుస్తకం పేరు గన్స్ అండ్ మాన్సూన్స్. ఈ పుస్తక రచయిత మహి బెజవాడ. ఒక పెయింటర్, ఒక ఫోటోగ్రాఫర్, తెలుగులో మంచి పుస్తకాలని మనకు అందిస్తున్న పబ్లికేషన్స్లో ఒక భాగస్వామి. మహి బెజవాడ రచయితలకు తెలిసిన పేరు. ఎందుకంటే దాదాపుగా 200 పుస్తకాలకు కవర్ డిజైన్ చేసి మనకు అందించారు మహి బెజవాడ గారు. కొత్త రచయితలకి తమ పుస్తకాలు ఎలా పబ్లిష్ చేసుకోవాలో దానికి కావాల్సిన అసిస్టెన్స్ని, గైడెన్స్ని మహి బెజవాడ గారు అందిస్తున్నారు. మహి బెజవాడ ట్రూలీ accessible to many young writers and he is loved by many people. ఈ పుస్తకం మహి బెజవాడ రాసిన మొదటి పుస్తకం. ఈ పుస్తకంలో ఏమున్నాయి? 10 కథలు ఉన్నాయి. 10 కథలు నేను చెప్పినట్టు వేటికవే ప్రత్యేకమైన కథలు. రంగసాని, మెమోరీస్ ఇన్ మోనోలాగ్, నారింజ రంగు సిరామరకలు, వదిలెళ్ళిన జోళ్ళు, ఉదారంగు చినుకులు, ద డెడ్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు సింగ్, ఎకోస్ ఆఫ్ మెలాంకలీ, గన్స్ అండ్ మాన్సూన్స్, కాగజ్ కే ఫూల్, సుందర్రావు మరణాలు. ఈ విధంగా 10 కథలని మనకు అందించారు రచయిత. ఈ 10 కథలు వేటికవే డిఫరెంట్ జానర్లో డిఫరెంట్గా సాగిపోయే కథలు. మీరు రంగసాని అనే కథ చదివితే ఇది చాలా ఇంటెన్స్గా, ఎమోషనల్గా సాగుతుంది. మీరు అంత తొందరగా మర్చిపోయే కథ మాత్రం కాదు ఈ రంగసాని అనే కథ. ఇంకొక కథ వదిలెళ్ళిన జోళ్ళు. ఇందులో రైటర్ మనల్ని వాస్తవిక ప్రపంచంలోంచి ఊహా ప్రపంచంలోకి, ఆదర్శ ప్రపంచంలోకి తీసుకెళ్ళి అక్కడ విహరింప చేసి మళ్ళీ తీసుకొచ్చి మనల్ని ఈ నిజ జీవితంలో వదిలిపెట్టాడు. ఆ కాన్ఫ్లిక్ట్ని మనకు చూపిస్తాడు రచయిత. ఇంకా ఎకోస్ ఆఫ్ మెలాంకలీ అనే కథ. ఈ కథ చదువుతుంటే దాదాపుగా మీ అందరికీ ఒక
ఆర్టిస్ట్ గుర్తుకొస్తాడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీద జరిగిన ఒక అటాక్ గుర్తుకొస్తుంది. అవన్నీ ఇండైరెక్ట్గా రచయిత మనకు చెప్తుంటాడు ఈ కథలో, ఎకోస్ ఆఫ్ మెలాంకాలీలో. గన్స్ అండ్ మాన్సూన్స్ అనే కథ ఒక మంచి ఓటీటీ వెబ్ సిరీస్ కానీ బాగా ఆప్ట్గా ఉండే కథ ఈ గన్స్ అండ్ మాన్సూన్స్. అన్ని కథలు మిమ్మల్ని హాంట్ చేసే కథలు, ఊరికే చదివి మర్చిపోయే కథలు అయితే ఏవి కావు ఇందులో. నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే, ఈ రచయిత రచనా శైలి చూస్తే అంటరాని వసంతం రాసిన జి కళ్యాణ్ రావు గారి తన ముద్ర రచయిత మీద ఉంది. ఒకవేళ రచయిత ఒక నవల రాస్తే ఒక మంచి నవలగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన అనంతు చింతలపల్లి గారు ఏమంటారంటే, ఈ కథలు అచ్చమైన కథలు, మానవ ఊహలకు నమోదులు, మనిషి సృజనకు రషీదులు అంటారు అనంతు చింతపల్లి. అంతేకాకుండా మరొక ముందు మాట రాసిన వెంకట సిద్ధారెడ్డి గారు ఏమంటారంటే, ఈ కథలు తెలుగులో రాయడం వల్ల తెలుగు కథలయ్యాయి, కానీ ఈ కథలకు ఒక యూనివర్సాలిటీ ఉంది. ఈ కథలు ఒక ప్రదేశానికి ప్రత్యేకమైనవి కాకపోవడం కూడా ఈ కథల స్పెషాలిటీ. కళలు విఫలమవుతున్నాయని తెలిసిన, కళలు కనే మన అవిచ్ఛిన్న అవసరం, ప్రేమ అంతమవుతుందని తెలిసిన ప్రేమించగలిగే మన సామర్థ్యం, అన్నీ ధ్వంసమవుతాయని తెలిసిన సృష్టించగలిగే మన శక్తి గురించి చెప్పే కథలు ఇవి. అందుకే మహి కథలు చాలా ప్రత్యేకమైనవి. ఇవి 4 కాలాలు నిలిచిపోయే కథలు అంటాడు వెంకట సిద్ధారెడ్డి గారు. వెంకట సిద్ధారెడ్డి గారు అన్న మాటలు అక్షర సత్యాలు. ఇందులో రచయిత తన కథలో రాసిన 1-2 పారాగ్రాఫ్స్ని మీకు చదివి వినిపిస్తాను. షాజహాన్ నిర్మించిన తన ప్రేమ సౌధం తాజ్మహల్ దాదాపు 22,000 మంది శ్రమ సృజన కేవలం ఒక రాజు ప్రేమకి చిహ్నంగా మిగిలింది. మరి ఇంతమంది సృజనకారుల ప్రేమ కథలు ఎంత గొప్పవి! ఈ 22,000 ప్రేమ కథలు ఎక్కడా చరిత్రలో లిఖించబడలేదు. 22 ఏళ్ల వ్యవధిలో మనిషికొక ప్రేమ కథ ఉంటుంది. షాజహాన్ తన ప్రేమకు చిహ్నంగా నిర్మించిన సమాధిలో ఎన్ని ప్రేమ కథలు భూస్థాపితం చేశారో. తాజ్మహల్ చుట్టూ ఉన్న గాలి అంతరాలలో ప్రతి అణువున, ప్రతి చలువరాతి స్పర్శలోనూ, ప్రతి నగిషి ఒంపులోనూ ఈ 22,000 మంది ప్రేమ కథలు నిక్షిప్తమై ఉన్నాయేమో తనలో తానే మాట్లాడుకుంటున్నాడు తను. కాలం చెప్పిన కథలు కాలం చెల్లినట్టుగా ఇది కానరాని కథ, మనం తెలుసుకోవాల్సిన కథ చెప్తానంటాడు. చరిత్ర మట్టి పొరల్లో దాగిన కథ, మనల్ని మనమే తవ్వుకోవాలి, ప్రయాణం చెయ్యాలి అంటాడు. తనకి తన వేర్లు ఎక్కడ మొదలయ్యాయో తెలుసుకోవాలని తపన పడతాడు. అందుకు అక్షరాల సహాయం అడుగుతాడు. ఆ అక్షరాలు తన గమ్యాన్ని పక్కతో పట్టిస్తాయి. అందుకే వెతకడం ప్రారంభిస్తాడు. ఒక్క పురాతన మనిషి కోసం తన ప్రయత్నం మొదలు పెడతాడు. అక్షరాలు తనని మోసం చేసిన తన వెతుకులాటలో ఆ పురాతన మనిషి దొరుకుతాడు. ఈ విధంగా రచయిత తన ప్రత్యేకమైన రచనా శైలితో మనకు మంచి అనుభూతిని మిగిల్చే కథలు అందించారు ఈ పుస్తకంలో. తెలుగులో మంచి సాహిత్యం వస్తుంది, మంచి కథలు వస్తున్నాయి, మంచి రచయితలు వస్తున్నారు అనడానికి నిదర్శనం. మీరు ఈ పుస్తకం కొనండి, చదవండి. ఈ పుస్తకం మీకు అన్వేక్షికి పబ్లికేషన్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఈ పుస్తకం అన్వేక్షికి పబ్లికేషన్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇంకా మీకు అమెజాన్లో కానీ పుస్తకాల వెబ్సైట్స్లో కానీ అన్ని బుక్ స్టాల్స్లో మీకు ఈ పుస్తకం లభిస్తుంది. ఈ పుస్తకం ఈ మంచి అనుభూతిని కలిగించే పుస్తకం. థ్యాంక్ యూ వెరీ మచ్.